హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ ఒక మంచి శుభార్త అండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు 1,00,000కు పైగా మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంటే మనకు కంప్లీట్ ట్రైనింగ్ ఇచ్చి మరియు జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నారు. సో ట్రైనింగ్లో మనకు చూసుకున్నట్లయితే 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది పే చేయడం అయితే జరిగింది. సో మొత్తం మనకు 2 నెలలు మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఈ ట్రైనింగ్లో కూడా కంప్లీట్ ఐటీకి సంబంధించినటువంటి టెక్నికల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇంటర్వ్యూ ఏ విధంగా క్రాక్ చేయాలని కూడా సో కంప్లీట్ ట్రైనింగ్ అంతే కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఆన్లైన్లో అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఏ విధంగా ట్రైనింగ్ అయితే ఉంటుంది, ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు వినైతే అప్లై అయితే చేసుకోండి. ఎవరైనా ఈ నోటిఫికేషన్ మిస్ అయితే సో నేనైతే కన్ఫామ్గా అయితే చెప్తున్నాను, ఇటువంటి నేను యూట్యూబ్ ఛానల్ మొదటి పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇటువంటి అయితే నోటిఫికేషన్ అయితే చూస్తున్నాను. సో వీటికి ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, అంటే ఇప్పుడు డిగ్రీలో జాయిన్ ఉన్నటువంటి అభ్యర్థులైనా కానీ, సో డిప్లొమా కానీ, ఇంజనీరింగ్ కానీ, టెక్నికల్ డిగ్రీ చేస్తున్నటువంటి అభ్యర్థులైనా కానీ వీటికి ఎలిజిబిలిటీ అనమాట. సో వీటికి మొత్తం చూసుకున్నైతే మనకు 1,00,000 పోస్టులు అయితే వేకెన్సీ అయితే ఉన్నాయని సో ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ప్రముఖ నాస్కామ్ నుంచి మనకైతే సర్టిఫికేట్ కూడా కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఈ కంపెనీలో మొత్తం సర్టిఫికేట్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సర్టిఫికేట్లో డిజిటల్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో ఇంటర్న్షిప్ చూసుకుంటే మనకు ఫికో విర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ 2023 మనకు అప్ టు మే 5వ తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకు విర్చువల్ ఇంటర్న్షిప్ స్టార్ట్ వచ్చేసి మనకు ఎప్పుడైతే అప్లికేషన్ అయితే క్లోజ్ అవుతుందో వితిన్ 1 వీక్లో మనకు ఆటోమేటిక్గా మొత్తం ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అవుతున్నారో వాళ్ళకి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు టోటల్గా 60 రోజులు మనకు ట్రైనింగ్ అనేది సో కంపెనీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకైతే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్లో బెనిఫిట్ చూసుకున్నైతే మనకు నాస్కామ్ నుంచి అలాగే సికో ఏఐసిటి కంపెనీ నుంచి మనకైతే ఇది లాంచ్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ లాంచింగ్ సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి సంబంధించినటువంటి మనకు టెక్నికల్ మెయిల్ సపోర్ట్ అనేది ఇచ్చారు. సో ఆ మెయిల్కి మీరు కాంటాక్ట్ అయితే సో మరిన్ని వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఇక బెనిఫిట్ చూసుకుంటే మనకు ఇంటర్న్షిప్ అండ్ స్టూడెంట్స్ ఆర్ రిసీవ్ ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ డిపెండ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్. మీరు చేసేటువంటి వర్క్ పైన మీకు మొత్తం జాబు అలాగే మీ సర్టిఫికేట్ అనేది ఆధారపడి ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీటికి ఎవరైనా కానీ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్లీట్గా మీకు ఐటీ స్కిల్స్ అనేది మనకైతే నేర్పించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలంటే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో లింక్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. వన్స్ నోటిఫికేషన్ వివరాలన్నీ చదివిన తర్వాత మీరు ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం మీరు స్టూడెంట్ అని మెన్షన్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అంటే మనకు యూనివర్సిటీ అంటే ఇన్కేస్ డిఫరెంట్ ఆఫ్ యూనివర్సిటీ అయితే ఉంటాయి. యూఎల్బి స్మార్ట్ సిటీ అంటే పేరెంట్స్ ఉంటుంది, ఎంప్లాయీస్ ఉంటారు. సో అవన్నీ ఏవి కాకుండా మీరు స్టూడెంట్ కాబట్టి ఇన్కేస్ కంప్లీట్ స్టూడెంట్ మొత్తం కంప్లీట్ అయినా కానీ జస్ట్ స్టూడెంట్స్ అని మెన్షన్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి కన్ఫర్మ్ అని మెన్షన్ అయితే చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ తర్వాత మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఉందో సో ఇక్కడ ఏమైతే ఇచ్చారో రిజిస్ట్రేషన్లో అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసి మీరు లాగిన్ అయ్యి అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నైతే మనకు టోటల్గా ఏఐసిటి అప్లైటెడ్ బై ఆర్గనైజేషన్ డిప్లొమా ఇంజనీరింగ్ ఎంబీఏ నాన్ ఈటీకి సంబంధించినటువంటి అంటే మనము టెక్నికల్ డిగ్రీలు అయితే మన దగ్గర అయితే లేదు. సో మనకు అండర్ గ్రాడ్యుయేట్ కాబట్టి సో మనమైతే ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ ఎంబీఏ చేస్తున్న వాళ్ళైతే సో వాళ్ళు ఫస్ట్ దాన్ని క్లిక్ చేయడం అయితే చేయాలి. మిగతా వాళ్ళు ఎవరైతే నాన్ ఐటీ ఎవరైతే ఉన్నారో అంటే మనకు నాన్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో సో అవి అయితే క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ క్లిక్ హర్ ఉంది కదా, సో దీని మీద మనం అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీరు యూనివర్సిటీ తర్వాత మీ ఇన్స్టిట్యూట్ పిఐడి ఉంటుంది, ఇన్కేస్ ఐడి ఉంటుంది కదా, మన అడ్మిషన్ నెంబర్ ఇచ్చిన కానీ రీజను తర్వాత కన్ఫర్మేషన్ అయితే ఎంటర్ చేయాలి. సో మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, కాంటాక్ట్ నెంబరు,
ఇన్కేస్ స్టూడెంట్ ఐడి, ఇన్కేస్ మన ఐడి ఇస్తారు కదా, సో ఐడి నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబరు, పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఖచ్చితంగా మీరు మంచి పాస్వర్డ్ అనేది మెన్షన్ చేయండి. 8 క్యారెక్టర్స్ ఉన్న పాస్వర్డ్. సెలెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఇక్కడ మీ స్కూల్ నేమ్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, సెక్యూరిటీ పర్పస్ మాత్రమే. ఇక జెండర్ ఎవరైతే అప్లై చేస్తారో ఆ జెండర్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కేస్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇక కేటగిరీ వచ్చేసి మీరు ఏ కేటగిరీ, ఓబీసీ, ఇన్కేస్ మీరు దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేట్గా మనమైతే ఎంటర్ అయితే చేయాలి. ఇంకా లాస్ట్ పాస్డ్ కోర్స్ అనేది అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి నేను గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను కాబట్టి సో పాసింగ్ అయ్యాను. సో ఇక్కడ మరి మీరైతే ఇన్కేస్ అకాడమిక్ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది, సో నాకు దాదాపుగా 75.51% అనేది వచ్చింది. సో ఆ పర్సంటేజ్ మెన్షన్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయండి. మీకు కన్ఫర్మేషన్ అయితే మెయిల్ అయితే వస్తుంది. సో మెయిల్ వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అక్కడ మీరు ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకు లాగిన్ అయితే ఉంది కదా, సో ఈ లాగిన్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సో వాళ్ళు ఇచ్చినటువంటి సబ్మిట్ అంతా చేసిన తర్వాత ఫైనల్లో సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి భారీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.